వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ నలుగురిలో గ్రేటెస్ట్ ఎవరు అని తేల్చడం చాలా కష్టమని, ఎవరికి వారే గొప్పని కొందరు వాదించారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా మాత్రం తన ఓటు కోహ్లీకే అంటున్నాడు. వన్డే క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడు విరాటేనని కుండబద్దలు కొట్టేశాడు. అతడు రికార్డులు చూస్తుంటే ఈ మాత్రం చెప్పడం లేదని, కోహ్లీ ఆటను, ప్రతిభను, స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వాన్ని కలిపి ఈ కామెంట్ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ముగించాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్తో కెరీర్ ముగించాలనుకుంటున్న విరాట్ పై స్టీవ్ వా ప్రశంసలు కురిపించాడు. యాషెస్ ట్రోఫీ ఆవిష్కరణ సమయంలో మీడియాతో మాట్లాడిన ఆసీస్ మాజీ కెప్టెన్ తనకు కోహ్లీ ఆట అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. నిలకడగా రాణించడం, పరుగులు సాధించాలనే ఆకలితో ఉండడం వంటి లక్షణాల ద్వారా కోహ్లీ ప్రపంచ క్రికెట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పాడని కితాబిచ్చాడు. ఒక తరంతో మాత్రమే కనిపించే క్రికెటర్లో విరాట్ కోహ్లీ ఒకడన్నాడు. అతడు అసాధారణ ప్రతిభావంతుడని, అందుకే అవకాశం దొరికితే ఖచ్చితంగా కోహ్లీ ఆట చూడాలంటూ కోరాడు. ప్రపంచానికి విరాట్, రోహిత్ రూపంలో ఇద్దరు గొప్ప వన్డే ప్లేయర్లను భారత్ అందించిందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. అయితే హిట్ మ్యాన్ కంటే కోహ్లీ ఇంకా గ్రేట్ అన్నాడు. వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు అతడేనని తేల్చేశాడు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రజలు కూడా వీరిద్దరి చెలరేగి ఆడటాన్ని ఆస్వాదిస్తారని గుర్తు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేలకే పరిమితం కావడం అభిమానులకే కాకుండా తనలాంటి మాజీలకు కూడా నిరాశ కలిగించిందని చెప్పుకొచ్చాడు. రన్ మెషిన్గా అభిమానులకు సుపరిచితమైన కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో రికార్డులు నెలకొల్పాడు. తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి వరుసగా 2 వన్డేల్లో డకౌట్లతో నిరాశపరిచిన విరాట్ సిడ్నీలో మాత్రం అలరించాడు. సూపర్ 50 బాదిన అతడు 50 ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.